నానా నానా నేను బావతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి. మాటలు గేట్లు తాంబూలాల తర్వాతనే వదిలేయి. బావా ఇచ్చేయి. నువ్వేట్రా ఇప్పుడు లేచావు? నేను మాడతాను మాయ. వద్దల్లుడు వదిలేయి. నేను మాడతాను మాయ. వద్దల్లుడు వదిలేయి. బుజ్జిదమ్మని మాడేసుకున్నా. అరే అదే నువ్వు ఇచ్చే బావ ఇచ్చే. డ్రెస్ బలే ఉంది బావా. ఇదే ఉందే పెళ్లికి ఇంకా అభివృద్ధి. టైలర్ కుమార్ గారిని ఎరగదేమని చెప్పాను. ఇక్కడ కుట్టించాలా? అక్కర్లేదు కానీ నేను చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవడానికి, డిగ్రీ డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడానికి కారణం ఏం చెప్పావా? ఏముందే, నువ్వు గుడ్ స్టూడెంట్, బాగా చదువుతావు, తెలివైన దానివి, చదువులో కత్తి, ఫిగర్ కూడా. అదేం కాదు బావా, చిన్నప్పటి నుంచి సరిగ్గా చదవకపోతే ఎందుకు పనికిరాని బేవర్స్ గారితో ఎక్కడ పెళ్లి చేసేస్తారో అని భయంతో కష్టపడి చదివా. ఇట్స్ న్యాచురాలిటీ. ఆయన చివరికి నా లైఫ్ లోకి వచ్చి ఆ బేవర్స్ గాడివి నువ్వని అనుకోలేదు. డిగ్రీనే పాస్ కానీ నీకు 10th క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయి దొరకడమే కష్టం. నేను ఎందుకురా నీకు? చూడు, ఈ పెళ్లి ఆపాలన్నా చేసుకోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది. నీకో నిజం చెప్తున్నా, నాకు ఇష్టం లేని పెళ్లి జరిగితే పెళ్ళైన 2 రోజే హైదరాబాద్ లో హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్న నా ఫ్రెండ్ శంకర్ గాడితో చంపైపోతా. సీనుగాడి పెళ్ళం లేచిపోయిందని తెలిస్తే ఊరంతా పండుగ చేసుకుంటుంది. ఇది నిజం, ఇంక నీ ఇష్టం. వస్తాను బావా. డిగ్రీనే పాస్ కానీ నీకు 10th క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయి దొరకడమే కష్టం. నేను ఎందుకురా నీకు? హైదరాబాద్ లో హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్న నా ఫ్రెండ్ శంకర్ గాడితో చంపైపోతా. ఏమైంది బంగారం? ఈ సీను కూడా ఒకటి ఫిక్స్ అయ్యాడు. ఏంటల్లుడు? నేను సిటీకి వెళ్ళి డిగ్రీ కంప్లీట్ చేద్దాం అనుకున్నా. డిగ్రీయా? డిగ్రీ చేస్తావా? అది అయ్యేసరికి నీకు 70 ఏళ్ళు వస్తాయి. వదిలే బావా, అల్లుడు కూడా చదువులో అమ్మాయితో సరితోగాలనుకుంటున్నాడు. పంపి. మరి నువ్వు వెళ్ళిపోతే బుజ్జి సంగతి ఏంట్రా? చెల్లెమ్మా, అల్లుడు కోసం మా అమ్మాయి ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తుంది. అయ్యో బొక్కలేదు, అది లోపల శంకర్ కొడతా చంపైపోతా. పంపిస్తానని చెప్పు బావా. నాకేమాత్రం నమ్మకం లేదురా, కానీ మీరు ఇంతమంది చెబుతున్నారు కాబట్టి వీడి మీద ఇదే నా లాస్ట్ ఇన్వెస్ట్మెంట్. మావయ్య, సీనుగాడు హైయర్ స్టడీస్ కి హైదరాబాద్ వెళ్తున్నాడని టౌన్ అంతా మోత మోగిపోవాలి. ఈ ఊర్లో ఏమైనా జాతర? జాతర కాదు బాబు, 23 ఏళ్లుగా ఈ ఊరు జనం పడుతున్న కష్టాలు ఈ రోజుతో తీరిపోతాయి బాబు. చూసావా నాన్న, నా కోసం ఊరంతా వచ్చేలా టాటా చెప్తున్నారు. ఒక చేత్తో ఊపితే టాటా అంటారు, అటు చూడు. 2 చేతులతో ఊపుతున్నారంటే నువ్వు మళ్ళీ రావద్దని. రాయే 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 ये एक बार आजा 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 ఎవరో మనల్ని పిలుచుకుంటున్నారు. एक बार आजा आजा ఓ పాట. जा जा జా జా జుమ్ జుమ్మాయా. ఓ సిటిజన్ గా దీన్ని ఖండిస్తున్నా. నాకైతే అర్జెంట్ గా అయిపోతుంది, వీడిని ఎన్కౌంటర్ చేసేయాలను. జుమ్మాయా యా 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 యా. యా ఏంట్రా? ఇంతమంది అమ్మాయిల మధ్యలో నువ్వేంట్రా? హే, ఇందులో అమ్మాయిలే ఉంది, అబ్బాయిలే ఉంది. మీరు అందుకున్నప్పుడు నేను అందుకున్నాను. లాజిక్ కరెక్ట్ గా ఉంది. లాజిక్ ఏంట్రా లాజిక్? ఓయ్ ఓయ్ ఏంట్రా? ఏంటి? ఒక్క అబ్బాయితో ఎంతమంది అమ్మాయిలు ఏంటే? నువ్వు అబ్బాయివైతే ఏంట్రా? You touch me? యా No, I show you my manlyism of the mannerism of the mafiaism and epic tourism. Run! Girls, sit down. ఇప్పుడు మనం అందరం కలిసి అంత్యాక్షరి ఆడుకుందాం. గంతకంటే ముందరా నువ్వు ఒక చిన్న సిప్ వేయాలి. తాగు. కూల్ డ్రింక్ అనుకున్నావా? చిల్లు పేరు బేబీ. తాగు తాగు బేబీ తాగు. నేను కాదా మీకు ఈయన కొడుకులే కదా. తాగు తాగు బేబీ తాగు 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 బేబీ తాగు. ఐపీఎస్ ఏమైనా డైలీ న్యూస్ పేపర్ అరా చదువుకోవడానికి? ఒక సిటిజన్ అయ్యి ఉండి అక్కడ అమ్మాయిలు నేర్పిస్తుంటే ఏం పీకుతున్నావురా? రేయ్, నువ్వేం బిక్తున్నావురా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ డైలాగ్ రా. రేయ్, ఈ బాబీ గురించి చెప్పరా. బాబీ ఎవరో తెలుసా నీకు?
వాళ్ళ నాయన ఎవరో తెలుసారా నీకు? వాళ్ళ అన్న ఎవరో తెలుసారా నీకు? తెలుసారా నీకు? రేయ్, ఇంతకీ నేనెవడో తెలుసారా మీకు? I'm not the Gavaskar, but the Tendulkar is the man of the match for this RPA match. రేయ్ ఎస్ఐ కొడుకుని ఇప్పుడు చెప్పరా నీ బాబెవడో? అమ్మాయిలతో అల్లరి చేయొచ్చు, నాలాగా అల్లరి పాలు చేయకూడదు, నీలాగా. పోరా. చిల్డ్రన్, టిఫిన్ చేసే ముందు ప్రేయర్ చేయాలని ఎన్నిసార్లు చెప్పాను? ఇండిసిప్లిన్. పిల్లలు టిఫిన్ కూడా తినబడు. ఈయన చెత్త డిసిప్లిన్. చెప్పండి. తాతయ్యలు మేము మీలాగే అహింసా మార్గంలో నడవాలని, మీ అంత కాకపోయినా కనీసం మా నాన్నంత అవ్వాలని దీవించండి. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రేయర్. అల్లుడు, కూల్గా ఉన్న నా చేత కోళ్ల ఫారం పెట్టించావు. బర్డ్ ఫ్లూ వచ్చి వ్యాపారం దొబ్బింది. ఆ షాక్ తో నీకు దూరంగా ప్రశాంతంగా బతుకుతున్నాను. చెప్పండి పిల్లలు. మావయ్య, నువ్వు మా జీవితాల్లోకి రాకుండా, నీ సుగుణాలు మాకు సోకకుండా మా జీవితాలు ప్రశాంతంగా సాగిపోవాలని ఆశిస్తున్నాం. సత్యం. బెల్ల మోగింది. ఏయ్ మోయ్య. తమ్ముడు, అక్క నేను వచ్చా. మావయ్య చాలు. లైబ్రరీలా సైలెంట్ గా ఉండే మా ఇల్లు నీ రాకతో మన ఊరు సంతలాగా సందడిగా మారిందిరా. అయితే అల్లుడు 2-3 రోజులు ఇక్కడే ఉంటావుగా? చాచా 2-3 రోజులు రసంగా చదువుకోవడానికి వచ్చాను. 6 నెలలు ఇక్కడ ఉంటా. ఏ పోరి, ఇన్కమింగ్ ఎంత, అవుట్ గోయింగ్ ఎంత? ఒక్కడేనా? గ్రూప్ కాల్స్ ఏమైనా ఉన్నాయా? రే, ఆ ప్రశ్న ఇలా పంపిరా. క్లాసికల్ గా ఉన్న నీకు చిన్న వెస్టర్న్ టచ్ ఇస్తా. కాల్చవే. నేనెవరో తెలుసా? ఎస్పీ కూతుర్ని. చా, అదెవరో తెలుసా? కమిషనర్ కూతురు. ఇక్కడ బాబులతో పని లేదు, పాపలతోనే. కాల్చవే. కాల్చు. వద్దండి. పాప పఫే ఇంత బాగుంటే. ఏంటి న్యూ అడ్మిషన్? అవునండి. ఎస్పీ కూతుర్నని తెలిసే ర్యాగింగ్ చేస్తే ఈ కాలేజ్ లో కామన్ మిడిల్ క్లాస్ అమ్మాయి పరిస్థితి ఏంటండి? ఆ అమ్మాయిని చూసి అందరూ అలా భయపడుతున్నారు. వాళ్ళ ఫాదర్ ఏమన్నా పొలిటీషియనా? కాదు, బ్యాంక్ ఎంప్లాయ్. వాళ్ళ బ్రదర్ ఏమన్నా రౌడీనా? ఒక్కతే కూతురు. మరెందుకు అందరూ ఆ అమ్మాయిని చూసి ఇంతగా భయపడుతున్నారు?
ఏంట్రా కొట్టడం? స్కూల్ పిల్లల దుక్కు దుక్కు దుక్కుమని చెప్పంటే ఎలా ఉండాలో తెలుసా? చెప్పంటే ఇలా ఉండాలి, ఇలానే ఉండాలి. వీడి పేరు భవానీ. ఈ సిటీలో ప్రాబ్లం క్రియేట్ చేయాలన్నా దాన్ని క్లియర్ చేయాలన్నా కేర్ ఆఫ్ అడ్రస్ వీడే. ఇంత స్ట్రాంగ్ అయిన వీడికి 2 వీక్ పాయింట్లు ఉన్నాయి. 1, బాధ వచ్చినా సంతోషం వచ్చినా నత్తి వస్తుంది. 2, ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. శృతి, వీడెవడో తెలుసా? నిన్ను చూసి ప్రేమించాడట. సంబంధం మాట్లాడడానికి వీడి అమ్మ బాబుని రమ్మని కబురు పెట్టాడట. ఏం చేయను వీడిని? మన మధ్య గాలి దూరితేనే ఊరుకోను నేను, మనిషి దూరితే ఎలా ఊరుకుంటాను? అంజయ్, తాళి కట్టాలని తొందరపడుతున్న వీడి చేతుల్ని విరిచే. అంజయ్, ఆపు. చూడు శృతి, ఈ చదువుకున్న వాళ్ళ సెకండ్కు SMS, ఈమెయిల్, చాటింగ్ నా వల్ల కాదు. నీ మీద నాకెంత ప్రేమ ఉందో ఇలాగ మాత్రమే చెప్పగలను. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు భవానీ. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. కాలేజీలో ఏం జరిగినా వెంటనే నాకు తెలియాలి. ఏది నీ దగ్గర రాదన్నా. ఏదైనా నా దాకా రావాలి. పైసలు ఇయ్యానా? సమజా రాసుకో. ఏంటండి ఇదంతా? మిమ్మల్ని చూస్తే సాఫ్ట్ గా ఉన్నారు, పోయిపోయా రౌడీతో. మా అగర్వాల్ అంకుల్ వాళ్ళ పాప బర్త్డే రోజున బోల్ అన్నా, ఆ యాదవ్ గడికి వార్నింగ్ ఇచ్చి వాడు కబ్జా చేసిన నా 12 ఎకరాలు నాకు ఇప్పించన్నా. భవానీ గాని చూస్తే భయపడతామనుకున్నాడు రా అగర్వాల్ గాడు. వావ్, నేను టచ్ చేసిన మొదట అమ్మాయివి నువ్వే, నన్ను టచ్ చేసిన మొదట అమ్మాయివి నువ్వే. జీవితాంతం నువ్వు నన్ను టచ్ చేస్తూనే ఉండాలి. చెప్పు తీసుకు కొడతాను రౌడీ ఎదవా. సొసైటీలో గౌరవంగా బతికే ఫ్యామిలీ రా మాది. హత్యలు చేసుకుని బతికేవాడివి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటావా? అదేంటి మావయ్య గారు అలా చంపేశారు? ఎంతో గౌరవంగా బతుకుతున్న ఫ్యామిలీ కదా మీది. ఇంతమందిలో టప్ 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 నలుగురిని వేసేశారు. ఓ, రౌడీ నల్లుడిగా చేసుకోవడానికి మీరు రౌడీగా మారారా? ఏ రౌడీ మావయ్య, కాల్చిన నీ చేతులతో నా కాళ్లే కడుగుతావో, జైల్లో ఊచలే లెక్క పెడతావు, నీ ఇష్టం. వాడిని ఎదిరించే శక్తి లేక ఈ పెళ్లి ఒప్పుకోవాల్సి వచ్చింది. చదువు పూర్తి చేస్తానంటే ఈ 6 నెలలు టైం ఇచ్చాడు. అయితే ఈ పెళ్లి చేసుకోక తప్పదా? తప్పదు. కానీ ఎక్కడో చిన్న హోప్. భవానీ నన్ను పెళ్లి చేసుకునే లోపు వాడిని కొట్టేవాడు వస్తే చూడాలనుంది. పెట్రా కాలం, పెట్రా 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 పెట్ట. నీ అడుగుతో ఈ కాలేజ్ కట్టించిన జన్మ ధన్యమైపోయిందిరా సీనుగా. దిస్ మై కాలేజ్. హాయ్ హాయ్ బాబాయ్ చూసాడు,
వినయ్ నువ్వేంటి ఇక్కడ? ఓ సీనిగడ్ సిటీలో సోలో అయిపోతాడని ఫాలో అవుతూ వచ్చావా? నేను నిన్ను ఫాలో అవటం ఏంట్రా నా కర్మ. నేను దేవుణ్ణి ఎక్కడైనా ఉంటా. వినయ్ నేను స్ట్రాంగ్ గా ఒకటి ఫిక్స్ అయ్యా. నేను బాగా చదువుకుని బుజ్జికి మనూరికి బుద్ధి చెప్పాలి. అందుకని కాలేజ్ లో జరిగే గోళ్ళలో గొడవలన్నీ నా దగ్గర రాకుండా, ఏ అమ్మాయిని చూసి నేను పడకుండా, ఏ అమ్మాయి నన్ను చూసి పడిపోకుండా బాగా చదువుకుని 90% రే అదే జస్ట్ పాస్ మార్క్ తో పాస్ అయ్యేలాగన్నా నెంబర్ 1 స్టూడెంట్ ని నా ఫ్రెండ్ గా పరిచయం చేసామి. ఇదిగో వినయ్ ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నాను. ఆ స్టూడెంట్ నెంబర్ 1 ఎవరో చూపించు. స్వామి, ఈ కాలేజ్లో ఎవరు నా వల్ల తన్నులు తినకుండా చూడు. వినయ్ నువ్వు నన్ను కాలేజీకి పంపించి చదువుకోవడం కాదా? ఇప్పుడే సీనుగా నువ్వు పెళ్లి చేసుకోబోయే ఈ కాలేజ్ లోనే ఉంది. సో ముందు ఫ్రెండ్షిప్ చేసి తర్వాత లవ్ చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకోమనా? ఐ అప్రిషియేట్ ఫర్ ద థాట్. పువ్వు కింద పడేసిన కాల్ ద బెస్ట్ చెప్తున్నావు కదా? అది గాలికి పడిందిరా. ఎల్రా బాబు. హాయ్ ఐమ్ సీను. 93 మీ లైఫ్ లో మంచి టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. మీతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నా. ఏ నాతో చేవా? లేదండి, వినయ్ తిన్నే చూపించాడు. వినయా? వాడెవడు? వాడు కాదు, గాడు. మై ఫ్రెండ్ వినాయకుడు. లేపేసుకో. లూజ్ లో ఉన్నాడు. ఫ్రెండ్షిప్ ఏరా భవానీ తెలుసా నీకు? ఆడించో తెలీదు. మా ఊళ్ళో తాటికెళ్ళి కొడతా ఉంటాడు. మీ ఊళ్ళో తాటకాయలు కొట్టే భవానీ కాదు, ఈ ఊళ్ళో తలకాయలు తీసే భవానీ. పెద్ద రౌడీ. ఏ తెలీదా? ఇప్పుడు ఆడి గురించి తెలియదంటే చీపైపోతావా? తెలుసంట బాగా. ఆడెంత తెలీదు? మా ఊళ్ళోకి గాలికి తిరుగుతుంటే సిటీకల్ రౌడిజం చేసుకోవడానికి నేనే పంపా. పాపులర్ అయిపోయాడవా. మీ ఇద్దరం బాగా క్లోజు. ఎంతంటే అంత అనమాట. సార్ భవానీకి బాగా క్లోజ్ అంటే యా మాకు హెల్ప్ చేస్తారా? హెల్పేగా చేసేద్దాం. దీన్నొకడు పెళ్లి చేసుకుంటానని టార్చర్ పెట్టేస్తున్నాడు. ఎప్పుడైనా విరిచేస్తాను. ఏంటి విరిచేది? అప్పడమా? వాణ్ణి కొట్టాలంటే సిటీలో భవానీ ఒక్కడే కరెక్ట్. అతని గురించి వినడమే గాని ఎలా ఉంటాడో ఎక్కడుంటాడో మాకు తెలీదు. తన్ని క్లోజ్ ఫ్రెండ్ కదా, జస్ట్ మాకు ఇంట్రడ్యూస్ చేయి, మా ప్రాబ్లం క్లియర్ చేసేసుకుంటాం. ఒక్క నిమిషం. అంటే ఆ భవానీ గారిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తే మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? చేస్తుంది. అయితే రేపే భవానీ గారి డెప్ మీద ఒడిపీకి మీ ముందు నుంచోబెడతా. మీ పేరు? కత్రినా కైఫ్. అదేంటి, అది హీరోయిన్ పేరు కదా? అది రియల్ హీరోయిన్, ఇది రియల్ హీరోయిన్. ఏ బాలేదా? అదిరింది. ఇట్ ఇస్ ఫ్యాక్ట్ ఆ పేరు అమ్మాయి కన్నా మీకే బాగుంది. ఓయ్ జాగ్రత్త. అబ్బో నీకు అసలు బుద్ధి లేదే. నన్ను టార్చర్ పెట్టేదే ఆ భవానీ. భవానీని భవానీ చేతే కొట్టిస్తావా? పాపం అతను ఏదో చేసి ఇరుక్కుంటే అనవసరంగా తన్నులు తింటాడే. తన్నులు తినేలా ఉన్నాడా వాడు? 10 మందిని తన్నేలా ఉన్నాడు చూడండి. నాకెందుకో వీడే నీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అనిపిస్తోంది. చూడ చక్కని ప్రకృతి గల అనకాపల్లిలో ఓపెన్ చేస్తే మళ్ళీ ఆ సీనియర్ గురించి ఏంట్రా? వాడి గురించి ఎంత చెప్పినా తక్కువేరా. నా చిన్నప్పుడు చెరుగొట్టు మీద చెప్పులు కుట్టుకుంటున్న మా నాన్ని 10 ఏళ్ల సీనియర్ టార్చర్ పెట్టడంతో హైదరాబాద్ వలసొచ్చి బాగా కలిసి వచ్చి బాటా షోరూం పెట్టుకుని టాటా ఫ్యామిలీలో బతుకుతున్నాం. ఎస్, అందుకే నేను ఎప్పుడు కళ్ళు మూసుకున్నా నాకు చిన్నప్పుడు సీనిగాడే గుర్తొస్తాడు. చిల్లిప్పి ఇదేంటి పెద్ద సీనిగాడిలో ఉన్నాడు? సీనిగాడ్లా ఏంట్రా? సీనిగాడిని. సీనిగాడు వచ్చిన ఆనందంలో బీర్లు ఏర్లే పొంగాలి. కత్రినా కైఫ్
ఆ పేరుతో మన కాలేజీలో ఏ అమ్మాయి లేదే? ఉందిరా. ఉందే. ఆ అమ్మాయిని చూసిన ఎందుకో నా కోసం కుట్టింది అనిపించి లవ్ లో పడిపోయారా. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం చెప్పేది నాకు కెత్రీనా కేఫ్ ని పెళ్లి చేసుకోమని టార్చర్ పెడతా. అమ్మని వాళ్ళేమో సిటీలో ఉన్న పేద రోడ్డు కూడా ఇచ్చమని అడిగారు. మనమేమో ఆ పేద రోడ్డు మన బెస్ట్ ఫ్రెండ్ బిల్డప్ ఇచ్చేసి అనుకుంటే చేస్తాను మాట కూడా ఇచ్చాను. వెరీ గుడ్, మంచి పని చేశారు. కాబట్టి ఈ సిటీలో ఉన్న పేద రోడ్డు మనం ఇప్పుడు కలవాలి. ఓకే, కలిసేద్దాం. ఇంతగా పేద రోడ్డు పేరేట్రా? ఆడికి ఓ పేరుందిరా, జవానీ గవానీ దమ భవానీ. జాతరే. అసలు నీకు భవానీ గారి గురించి తెలుసా? వాడిని మనం కలవటం, వాడిని చూస్తే ఎవరికైనా ఇంటర్వెల్. వాడు నీకు బెస్ట్ ఫ్రెండ్. బాగుందిరా. ఆ కత్తినా కైఫ్ని మర్చిపోయి ఏ ముంబై చూసుకో. పోన్రా, ఫ్రెండ్స్ అంటే అంతేరా, తాగినప్పుడు ప్రాణాలు ఇస్తా ఉంటారు. ఇలా మ్యాటర్ సీరియస్ అయితేనే జంప్ అయిపోతారు నీలాగా. సీనా, నా ఫ్రెండ్షిప్ ని అనుమానిస్తావారా? సర్లే, ఇంతగా అమ్మాయికి భవానీ ఎలా ఉంటాడో తెలుసా? తెలీదా? సోయాతనా. అయితే మనం ఆ భవానీ గారి ప్లేస్ లో డమ్మి భవానీ గారిని ప్రవేశపెడదాం. డమ్మి భవానీ ఆడాడు. భవానీ వచ్చాక కూడా ఇంత కూల్ గా కాఫీ తాగుతున్నారేంట్రా? ఐ వాంట్ దిస్ అటెన్షన్. అడుగు భవానీ. భవానీ రా, నేను సీను. రైట్? ఆయన గెటపని బుడబుక్కలేదా? బుడబుక్కలు నా క్యారెక్టర్ నువ్వు డిసైడ్ చేయకు. ఐ నో ది ఆడియన్స్ పల్స్. యా యా రా భవానీ రా. తనే కత్రీనా కైఫ్. నా కత్రినా కైఫా. ఇదెవరు? బిపాసా బసా. రిలాక్స్ అవుతా. యు నో డార్లింగ్స్, నేనెవరో మీకు తెలుసా? తెలీదు అంకుల్. నేనెవరో తెలియదంటరా? ఏమైందిరా భవానీ? ఏమైందంటే వింటరా, ఇంతకంటే ఇన్సల్ట్ ఏం కావాలరా? నేనెవరో వాళ్ళకి తెలియదంట. అయినా నువ్వేం పీకుతున్నావురా? నా గురించి వాళ్ళకి చెప్పలేదా? అడ్డగాడిదలా ఉంది. నేను అంకులా? ఎవరనుకున్నావు? భవానీ గారు కూర్చో. భవానీ ప్లీజ్. ఎస్, నేను భవాన్ని. ఆ మాట నేను చెప్పాను కదా. కూర్చో. కత్రీనా, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఆర్డర్ సార్. ఇంకా లేదు, అప్పుడే ఆర్డరా? నీకు ఇచ్చిన వీక్ ఎంత యాక్టింగ్ అవసరం రా? క్యారెక్టర్ లాగా బిహేవ్ చేస్తుంది. సీను, వాట్ ఇస్ దిస్? మన లేడీస్ ఏంట్రా మరి ఇంత సెన్సిటివ్? మన లేడీస్ ఏంట్రా? నీ చెత్త డ్రామా యాక్టింగ్ మొత్తంతో పెట్టు. అది చెత్త డ్రామా యాక్టింగ్. నాలో రౌడీజం కట్టలు తెచ్చుకుంది. ఐ వాంట్ టు షో ఇట్. వచ్చావు, గుద్దావు, వెళ్తున్నావు. సారీ ఏడు చెప్తాడు నీ అమ్మ మొగుడా? అన్నా దొరికాడానా? సారీ చెప్పకుండా వెళ్తున్నావేంట్రా? వేసేసేది ఏం వేస్తావురా వీడిని? వీడి గెటప్ కమెడియన్ రా. కమెడియన్. బిల్డింగ్ కట్టుకుంటాను పర్మిషన్ ఇవ్వరా అంటే పారిపోతావేంట్రా? ఇవ్వడం కుదరదు సార్. కుదరదని చెప్తున్నాడు కదరా, వినపట్టలేదా? కుదరదు కుదరదు కుదరదని చెప్తున్నాడు వాడు కాదురా, నేను చెప్తున్నాను. కుదరదంటే ఏం చేస్తావురా? పీకుతావా? కమాన్, ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? ఏ చేస్తానరే? భవానీకే పర్మిషన్ ఇవ్వవా? భవానీ అంటే ఈడ. యు ఆర్ ఎ ట్రూ కమెడియన్. బావా, నువ్వెంత కన్విన్స్ చేసినా నీతో మాట్లాడుకో. ఏ కత్రీనా చూసావా? లేదు. ఈడో లవరా? ఓకే, క్యారీ ఆన్ క్యారీ ఆన్. ఏ కతే, మై కత్రీనా ఎక్కడ ఉంది? కతే, ఏ ఈ సోడ మై కత్రీనా. కత్రీనా కైఫ్ అని వచ్చిందా? కత్రినా కైఫ్ ఇక్కడికి ఎందుకు వస్తుందిరా? మన కాలేజ్ కదా చదువుతుంది. మనకు తెలియకుండా ఇప్పుడు జాయిన్ అయిందన్నా. ఇప్పుడే సల్మాన్ ఖాన్ వెళ్ళిపోయిందిరా. ఓ జోకేవా? ఎవడాడు? కొత్త జాయిన్ అయినట్టున్నాడనా? వెళ్ళి పట్టరాని. వేర్ ఇస్ మై కత్రీనా?
సీన్ గాడు కాలర్ పట్టుకోవడం అంటే హై వోల్టేజ్ కరెంట్ దిగ పట్టుకున్నట్టే షాక్ కొట్టేస్తుంది. నువ్వు ఇక్కడే ఉన్నావా? నీకోసం చూస్తున్నారా? నువ్వు ఆ సాగుగాడు పెంచావు, నన్ను కొట్టావా? ఏ బ్యాచ్ తెలియదు కానీ ఒకటి కొట్టాను. నువ్వు అక్కడ కాదు, నేను మందిని చూస్తున్నాను. నేను చెప్పు, నువ్వు చెప్పావా? ఎరా ఒక్కటి కొట్టి వెళ్ళిపోతే ఊరుకుంటావు అనుకుంటున్నావా? ఇంత మందిని చూసి ఎక్కడ కొట్టేస్తామని భయపడి పారిపోతారా? నేను భయపడేది మీరు నన్ను కొడతారని కాదురా, నేను ఎక్కడ మిమ్మల్ని కొట్టేస్తానేమో అని. అంతుందిరా నీకు? చాలా ఉంది కానీ ఇప్పుడు మూడే లేదురా, తర్వాత చూసుకున్నాం. మూడ్లే అంటే కుదరదు. అసలే బ్యాట్లో వికెట్లు పక్కాలు చిల్లి తెచ్చావు, మళ్ళీ ఏమైంది ఇత్తనాలు? కుదరదు, తేలిపోలే. కరెక్టే, మీరు నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరేరా, నేను మీకు 3 ఆప్షన్స్ ఇస్తున్నా. 1 కొడతా, 2 బాగా కొడతా, 3 చితక్ కొడతా. మీరు నన్ను బాగా కుమ్మాలని కసున్న ముగ్గురు ముందుకు రండిరా. వాళ్ళని కొట్టే యాంగిల్స్ మీకు నచ్చితే అప్పుడు కొనేసుకుందాం. షాని, విక్కీ, గిరి, ఇప్పుడు ఫస్ట్ కొడతాను, రాను. రెండోది బాగా కొడతా, రారకన్నా. మూడోది చితక్ కొడతా. ఇది నాకు చాలా ఇష్టమైన యాంగిల్. ఈ యాంగిల్లో కొడితే ఎముకలు ఇరిగిపోవచ్చు, నరాలు మడతడిపోవచ్చు, మీ గతమంతా మర్చిపోవచ్చు. తర్వాత నన్ను అడగకూడదు, రోయ్ రే బ్లేడు యాడికి పోయేదే? యాడికి పోయేదే? కింద 2 ఆప్షన్ లాగా వల్ల నీకు 3వ దానికి బాగా ఇష్టమైన యాంగిల్ అంట. నువ్వు పోతా, నువ్వు పోరా. ఏంట్రా డిస్కషన్? నువ్వు ఉన్నా మాట్లాడుతా ఉండలా ఇడా. అది కాదురా, సినిమాకి పోయేవాడిని పట్టుకొస్తేవి ఓడిని చూడరా. ఏంది అట్నా కొట్టేది మనుషుల్నే? అన్నా నా కాడు కూడా 3 ఆప్షన్లు ఉండలా. 1 పరిగెడతా, 2 బాగా పరిగెడతా, 3 నాకు బాగా ఇష్టమైన యాంగిల్ దొరకకుండా పరిగెడతా. నాది 3. ఏబిసిడి ఎఫ్ సీన్ గాడు మహా టఫ్. ఎంత టఫ్ అయినా అని పట్టుకుంటాయా? పోయిన నెల 18న 7 నుంచి వెళ్ళిన జన్మభూమి ఎక్స్ప్రెస్ 23 బోగీల ప్యాసింజర్ల లిస్ట్ కావాలి. రూల్స్ ఒప్పుకో. ఇప్పుడు ఒప్పుకుంటాయా? నన్ను మర్డర్ చేసిన ఫీల్ అవ్వా, కానీ మోసం చేస్తే అయ్యా గా లిస్టు దొరికిందయ్యా. యాదే గా లిస్ట్ లా 20 నుండి 25 ఏండ్ల వరకున్న పెతోని పేరు అడ్రస్ పట్టుది. యాది పోరగాళ్లను కొట్టినోడు నాకు కావాలి. Nobody can escape the sin. కతే కత్రీనా ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? కత్రీనా ఎక్కడ ఉందిరా? నీకెలా తెలుసు? తన ఫ్రెండ్ ఫోన్ ఈ ఏరియాలో తిరుగుతుందని మన ఎయిర్టెల్ భాస్కర్ గారు చెప్పాడు. కత్రీనా ఎక్కడ ఉంటే హచ్చుకోకలేదు ఫ్రెండ్ అక్కడ. అలా ఎలా అనుకుంటావు? నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉంటా. అలాగే ఫాలో. ఈ చూడు బాగుంది. హే సీను ఫోన్ చేశాడే, లిఫ్ట్ చేద్దాం. ఆగు, వాడికో జలకిద్దాం. హలో, ఫోన్ చేసింది ఏదో వాయిస్ వింటాం కాదు గానీ ఎక్కడ ఉన్నారు? మేము చార్మినార్ దగ్గర ఉన్నా సీను. అమ్మని చార్మినార్ అమీర్పేటకి ఎప్పుడు షిఫ్ట్ అయిందో? హే వాడు ఇక్కడే ఎక్కడ ఉన్నాడు. రే అదిగో కత్రీనా. వెంటనే వచ్చేస్తా. కత్రీనా
అదేంటి అలా వచ్చావు? చూడు కత్తి, నేను ఒకటి ఫిక్స్ అయ్యా. ఇంకా భవానీ లేడు, గివానీ లేడు. నిన్ను అంతగా టార్చర్ పెడుతున్నా నా కొడుకు ఎవడో చెప్పు. ఆడిని ఇంకా నేనే డైరెక్ట్ గా ఫిగర్ కత్తిలా ఉందిరా. మా అన్న భవానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయినే కామెంట్ చేస్తారా నా కోడక్కల్లారా? అవునరా అమ్మా, మీరు పద్ధతి ఒరే, ప్రేమించానంటే ఎవరిని అనుకున్నా? డైరెక్ట్ గా భవానీ గారి పెళ్లి చేసుకోబోయామని ప్రేమించావా? ఈ రోజు నీ టైం బాగుండి నీ తన్నులు అరగబడ్డాయి. మరి కత్రినా ఫ్రెండ్ ఏంటో అలా చెప్పింది? ఆ అమ్మాయి పేరు కత్తిన కైఫ్ కాదురా, శృతి. వాళ్ళు నీతో ఆడుకుంటున్నారు. శృతి, నైస్ నేమ్. నాకు ఇప్పుడు ఒకటి క్లియర్ గా అర్థమైందిరా. ఏంటి? ఇన్నాళ్ళు శృతి చెప్పిన ప్రాబ్లం ఆ భవానీ గాడే. సో శృతి గాడంటే ఇష్టం లేదు. లేకపోతే ఖాళీగా ఉన్న శృతి హార్ట్ లోకి ఆర్ఈసీలో ఎంటర్ అయ్యి బర్త్ కన్ఫర్మ్ చేసుకుని తన గుండెల్లో హ్యాపీగా నిద్రపోతాను. నీకు బెర్త్, మాకు డెత్. సీల్గా యువర్ ద గ్రేట్. శృతి నా కత్తి. నువ్వేంట్రా భవానికి భయపడి వీంచొస్తుంటే అమ్మాయిలు లేకపోతాంటావు? తడిసిపోతుంది ఇక్కడ. అన్నా వాడే అన్నా. రేయ్ ఇల్లు భయపెట్టరా. భవానికి మ్యాటర్ లీక్ అయిందంటే ఆల్రెడీ లీక్ అయిపోయిందిరా. ఇమ్రాయినా సినిమా వాడరా. ఇమ్రాన్ నకరాలు చేస్తున్నావు. ఆ భవన్ కాలేజ్కి మళ్ళీ వచ్చి ముందు చంపేస్తాను. ఇంత భయపడటం నువ్వు అన్న మ్యాటర్లోకి ఎందుకు పోయినారా? నువ్వు అన్న మనుషుల జోలికి ఇట్లా ఎవరైనా పోయినానుకో చెప్పానికి. సరేనా? అబ్బో, ఆనికి వార్నింగ్ ఏందిరా భయ్? అన్న పేరు చెప్తేనే ఉచ్చ చూసుకున్నాడు. వామ్మో, భవానికి మ్యాటర్ లీక్ అయిపోయింది. నిన్ను లేపేయటం గ్యారంటీ. నువ్వు అర్జెంట్ ఊరు పెట్టి పారిపోరా. అంటే ఆ భవానీ గడికి ఈ సీన్ గడి భయపడాలా? నువ్వేం రాబా ఇడికొచ్చు అన్న టెన్షన్ రాబోయే తర్వాత ఒకసారి మాట్లాడతాను ప్లీజ్. అన్న ఆడు కాలేజీలో మన కుర్రాలతో గొడవ పడితే భయపెడదాం నువ్వు రమ్మన్నావు అని చెప్పాను. నా గురించి తెలిసి కూడా నన్ను కలవడానికి వచ్చాడు. ఏంట్రా నీ పేరు? అన్న నా పేరు సీన్ అన్న. హైదరాబాద్ చదువుకోవడానికి వచ్చానన్న. వచ్చిన వాడివి చదువుకోకుండా ఈ ఎక్స్ట్రాలేంట్రా? ఊరుగా నైవ్ ఎక్స్ట్రాలేంటి? ఏంట్రా అన్నకి ఎదురు మాట్లాడుతున్నావు? అన్న వీడొకటి చెప్పి వాడొకటి చెప్పి ఇంకోటి చెప్పి అది విని నువ్వు నన్ను ఎక్కడ అటాక్ చేస్తాను భయంతో అసలు ఏం జరిగిందో నీకు చెప్పడానికి డైరెక్ట్ గా వచ్చానన్న. అన్న కాలేజ్ లో అడుగు పెట్టాను, దేవుడికి దండం పెట్టాను, తిరిగి చూసానో లేదో ఒక అమ్మాయిని చూసి పడిపోయానన్న. లవ్ లో. లవ్ ఏంట్రా? చెప్పరా. తర్వాత అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తాను. 4-5 రోజులు తిరిగానన్న విత్ ఫ్లవర్స్. బట్ వన్ ఫైన్ డే సండే ఇంకా ఆల్మోస్ట్ చెప్పేద్దాం అనుకున్నాను. ఎంతలో మన బ్యాచ్ ఇదిగో వీళ్ళే అమీర్పేట్ షాపింగ్ మాల్ లో అమ్మాయిని కమెంట్ చేసిన 4 కుర్రోళ్ళని ఎరక్కుమ్మేశారు. అప్పుడు తెలిసిందన్న నేను లవ్ చేసిన అమ్మాయి ఇంకెవరో కాదు, భవానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని. చెప్పరా. కొంచెం వెనక్కి. ఓకే, ఎక్కడా పనన్నా? ఎందుకే భవానీ ఎవడరా అని అడిగానన్నా. నీ గురించి చెప్పారన్నా. భాష బ్యాక్డ్రాప్ అని అన్నా. నేనేది మిడిల్ క్లాస్ అమ్మాయి అనుకుని వెంటపడ్డా గానీ అబ్బో వద్దనా వద్దు. నువ్వు నీ బ్యాక్ డ్రాప్, సీన్గా డ్రాప్. ఈడెంట్లు ఇచ్చాడు, కొడతాడా ఇట్టుడు. చెట్టు మనోడేమో కుర్రాళ్లతో గొడవంటాడు, వాడేమో అమ్మాయిని చూశాడంట, ప్రేమ పుట్టిందంట, ఐ లవ్ యూ చెప్పడానికి 4-5 రోజులు తిరిగాడంట. నా గురించి తెలుసుకొని ధైర్యం చేసి నా ఇంటికొచ్చి నా ఎదురుగా నిలబడి చెబితే గాని ఒకడు శృతిని ప్రేమిస్తున్నాడన్న సంగతి నాకు తెలియలేదు. ఏం పీకుతున్నారా మీరు?
అంటే మనల్ని పిలిపించిన మ్యాటర్ ఇది కదా, నేనే నోటులతో వాగేశానా? ఓ సీనుగా ఎస్కేప్. వస్తా అన్నా. రే ఇక పైన కింద ఇంకేం లేదన్నా, అన్ని క్లోజ్. ఈ సీనుగాడికి పిచ్చ క్లారిటీ వచ్చేసింది. వస్తానా. రే శృతిని రోజులు కాదు, గంటలు కాదు, నిమిషాలు కాదు, ప్రతి క్షణం కనిపెట్టండి రా. ఎవడైనా వేషాలు వేస్తే ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదన్నా. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదన్నా, మ్యాటర్ ఏంటంటే అన్నా, శృతికి ఎవరన్నా సైట్ కొడితే వాడిని కొట్టిస్తున్నావు. ఐ లవ్ యూ చెప్తే చెయ్యో కాలు తీపిచ్చేస్తున్నావు. ఇది నీకు తెలిసిన యాంగిల్, కానీ ఇంకో యాంగిల్ ఉందన్నో. శృతి లైఫ్ లోకి సరైన మగాడు ఎవడన్నా వచ్చి ఆడు శృతికి నచ్చి శృతి వాళ్ళ లవ్ లో పడిపోతే అన్నా, మనుషులకి 10 మంది కాపలా పెట్టగలవు కానీ మనసుకు పెట్టలేం కదన్నా. సో అలాంటిదని జరగకముందే ఆ పెళ్లిది నువ్వు చేసుకోండి. వస్తా. రే సరైన మగాడు ఎవడైనా వస్తే శృతి పడిపోతారా? అన్నా, ఎవడైనా ఒక అమ్మాయిని నిజంగా నిజాయితీగా లవ్ చేస్తే అది పోలీసుడు కూతురా, పొలిటికల్ లీడర్ కూతురా, బలుపునోడు కూతురా అని భయపడ్డన్నా ఎత్తుకుపోతాడు. అదే ఒక అమ్మాయి ఒకడిని నమ్మి నిజంగా మనసిస్తే గూండాగిరి అడ్డొచ్చినా, దాదాగిరి అడ్డొచ్చినా, తోపుగాలడ్డొచ్చినా, నీలాంటి పోర్టుగాలడ్డొచ్చినా తాగదన్నా. ఆడితో టీవీలు చూడట్లా, పేపర్లు చదవట్లా, ట్రెండ్ అలా ఉందన్నా, యూత్ అలా ఉందన్నా. అదన్నా మ్యాటర్. వస్తా. నువ్వు అన్నట్టు ట్రెండ్ యూత్ అలానే ఉంటే శృతిని లవ్ లో పడగొట్టరా. అన్న నేనేది నా గురించి శృతి గురించే కాదన్నా, ఇప్పుడున్న యూత్ గురించి. నాకే తెలియని డౌట్ నా ఎదురుగా చెప్పావంటే ఆ పడగొట్టే సరైన మగాడివి నువ్వేరా. శృతి పడుతుందో లేదో నాకు తెలియాలిగా. పడగొట్టరా చూద్దాం. నేనేదో చదువుకుంటాం గురుగా నూరు వచ్చానన్నా, మరీ నీకు తెలియాలంటే వేరే ఎవరినన్నా. వేరే ఎవరో కాదురా, నువ్వే కావాలి. అది నీ ప్రేమలో పడితే నిన్ను వదిలేస్తా, పడకపోతే నీ తల తీస్తా. బతకాలంటే తల కావాలి కాబట్టి ప్రేమిస్తానన్నా. 99.99% పడిపోద్దన్నా. ఇంతలో మన వాళ్ళు హర్ట్ అయ్యి ఫీల్ అయ్యి. రేపటి నుంచి వీడి జోలికి ఎవ్వరూ వెళ్ళకండ్రా. నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చా. అన్నా థ్యాంక్స్ అన్నా, వస్తా అన్నా. పడగొట్టి వస్తా అన్నా. థింగర్ నా కొడుకు పెట్టుకోగా సీన్ గడితో పెట్టుకున్నాడు. ఏందన్నా అన్ని ప్రేమించమని చెప్తున్నావు? వాడు చెప్పిన దాంట్లో నిజం ఉందిరా. ఒకవేళ శృతి వాణ్ణి లవ్ చేసినా మంచిదే. ప్రేమించిన వాణ్ణి తన కళ్ల ముందే లేపేస్తే పెళ్లికి ముందే కాదు, పెళ్లైన తర్వాత కూడా పరాయి మగాడిని చూడ్డానికే కాదు, తలుచుకోవడానికి కూడా భయపడుతుంది. దానికొకడు కావాలి. వాడి వెతుక్కుంటూ నా ఇంటికొచ్చాడు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.